పరిశుద్ధమైనటువంటి దేవుని మందిరములో చేరి ఆదివారం రోజు దివ్య పూజా బలిలో పాల్గొని దేవుడు చేసిన సకల మేలులకై ఆయనకు వందనములు, స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తూ ఈ బలి పూజలో మనము పాలు పంచుకుందాం. ఈ పూజా బలి ద్వారా మన పాపాలకు పరిహారం ప్రసాదించమని దేవుని వేడుకుందాము. మనందరికీ ఆరోగ్యము దయచేయమని, మన కుటుంబాలలో శాంతి సమాధానమును వసగమని దేవుని ప్రార్థిస్తూ ఈ బలి పూజలో మరణించిన నాగేశ్వరరావు ఆత్మకు విశ్రాంతి కలగాలని, భగవంతుడు వారికి తన రాజ్యములో ధన్యతను, స్థానమును, మహిమలో చోటు ప్రసాదించాలని ఈ బలి పూజలో ప్రార్థించుదాం. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. సోదరి సోదరులారా, పవిత్రమైన ఈ పూజను యోగ్యముగా కొనియాడుటకు మనము చేసిన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములు మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. మహోన్నతమున మహాదేవునికి మహిమా, భూలోకమున మంచి వారికి సమాధానము. ఘనదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. ఘనదేవా మా ఏలినవారా, దివిలో వెలసిన మహారాజా. సర్వశక్తి గల పరమపితా, సర్వశక్తి గల పరమపితా, నిము స్తుతించి ఘనపరచేము. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన మీకే స్వామి. ఆరాధనలు స్తుతి మహిమలను మీకే, మహావైభవం ఘనారాధన నీకే స్వామి. జనితైక సూతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గోరె పిల్ల. జనితైక సూతుడా మనుజవతారా, దేవుని ప్రియమైన గోరె పిల్ల. పిత యొక్క పుత్రుడా శ్రీ యేసా, పిత యొక్క పుత్రుడా శ్రీ యేసా, మా పాపములు మన్నించు స్వామి. పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి.
పాప విమోచక పరమ వైద్యులు మీరే, పరమ పవిత్రులు మహోన్నతులు మీరే స్వామి. మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై, మహాఘనతతో పితకుడి ప్రక్కన కూర్చొని ఉండుట చూచుటకై, మా మనస్సులను మా హృదయములను, మా మనస్సులను మా హృదయములను కరుణతో బ్రోవా మిము వేడేదాము. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించడివారా. పితయగు దేవుని మహిమలు మీరు నిరతం ఆత్మయందు వసించి పాలించడివారా. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, సన్మార్గము నుండి వైదొలగి పెడత్రోవ పట్టువారికి తిరిగి సన్మార్గములో ప్రవేశించున్నట్లు నీవు ఎల్లప్పుడూ వారిపై నీ సత్యపు వెలుగును ప్రకాశింపచేయుచున్నావు. క్రీస్తునందు విశ్వాసమును ప్రకటించుట ద్వారా క్రైస్తవులైన వారికి క్రీస్తు నామమునకు విరుద్ధమైన క్రియలను విస్మరింపగల అనుగ్రహమును బలమును దయచేయుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగయుగములు జీవించుచు పాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసు క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. వాక్యం చదువుకుందాం. మొదటి పట్టణము ద్వితీయోపదేశ కాండము 30వ అధ్యాయము 10వ వచనము నుండి 14వ వచనము వరకు. మీరు ప్రభువునకు విధేయులై ఈ ధర్మశాస్త్రమున లిఖింపబడిన ఆయన ఆజ్ఞలనెల్లా పాటించి పూర్ణ హృదయముతోనూ పూర్ణ ఆత్మతోనూ ఆయన యొద్దకు మరలి వత్తురేని దీవెనలెల్లా బడయుదురు. నేడు నేను మీకు విధించు ఈ శాసనము కష్టమైనది కాదు, అందుబాటులో లేనిది కాదు, అదెక్కడనో ఆకాశమున ఉన్నటిది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు ఆకాశమునకు ఎక్కిపోయి దానిని ఇచ్చటికి కొనివత్తురు అని మీరు అడుగనక్కరలేదు. అదెక్కడనో సముద్రములకు ఆవలనున్నటువంటిది కాదు. కనుక మేము ఆ శాసనమును విని పాటించుటకు ఎవరు సముద్రములు దాటిపోయి దానిని ఇచ్చటకు కొనివత్తురు అని మీరు అడుగనక్కరలేదు. ఆ వాక్కు మీ చెంతనే ఉన్నది, మీ నోటనే, మీ హృదయములోనే ఉన్నది. కనుక మీరు ఈ శాసనమును పాటింపుడు. ఇది ప్రభువు వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా.
నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతల మగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములు నడుపుచుండెను, సత్యమైన మార్గములు నడుపుచుండెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. శత్రువులను ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసు ఇచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్ని బాణములను, అపవాది వేయుచున్న అగ్ని బాణములను ఖడ్గము వలె అడ్డుకుని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకుని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపాశక్తి దయాశక్తి సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జీవము గల ఈ మాటలను భయభక్తులతో చేకొనండి. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. లూకా సువార్త 10వ అధ్యాయము వచనములు 25 నుండి 37 వరకు. అంతటా ఒక ధర్మశాస్త్ర బోధకుడు లేచి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏమి చేయవలెను అని యేసును పరీక్షింపగోరి ప్రశ్నించెను. అందుకు యేసు, ధర్మశాస్త్రమున ఏమని వ్రాయబడి ఉన్నది, అది నీకెట్లు అర్థమగుచున్నది అని తిరుగు ప్రశ్న వేశాను. అందుకు అతడు, నీ దేవుడైన ప్రభువును నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, నీ పూర్ణ మనస్సుతోనూ ప్రేమింపుము. నిన్ను నీవు ప్రేమించుకొనున్నట్లే నీ పొరుగువానిని ప్రేమింపుము అని వ్రాయబడి ఉన్నది అని పలికెను. నీవు సరిగ్గా సమాధానమిచ్చితివి, అటులనే చేయుము, నీవు జీవింతువు అని యేసు వానితో చెప్పెను. కానీ అతడు తనను సమర్థించుకొనుటకై, నా పొరుగువాడు ఎవడు అని యేసును అడిగాను. యేసు ఇటుల సమాధానమిచ్చెను, ఒకానొకడు యెరూషలేము నుండి యెరికో నగరమునకు వెళ్ళుచుండెను. త్రోవలో అతనిని దొంగలు చుట్టుముట్టి దోచుకొని గాయపరచి కొన ఊపిరితో విడిచిపోయిరి. ఆ తరువాత ఒక యాజకుడు ఆ మార్గమున వెలుచు వానిని చూచి తప్పుకొని పోయెను. అటులనే ఒక లేవీయుడు అటు వచ్చి వానిని చూచి తొలగిపోయెను. పిదప ఒక సమరీయుడు అటు పయనమైపోవచ్చు
అతనిని చూచెను. వానిని చూడగానే అతడు జాలిపడి వాని దగ్గరకు వెళ్ళి గాయములకు తైలము ద్రాక్షారసము పోసి కట్టుకట్టెను. పిమ్మట వానిని తన వాహనముపై కూర్చుండబెట్టి ఒక సత్రమునకు తీసుకొని పోయి పరామర్శించెను. అతడు మరునాడు 2 దీనారములు సత్రపుశాల యజమాని చేతిలో పెట్టి, వీనిని పరామర్శింపుము, నీకు ఎక్కువ గేయమైనచో తిరిగి వచ్చిన పిమ్మట చెల్లింపగలను అని చెప్పాను. దొంగల చేతిలో పడిన వానికి పై ముగ్గురిలో పొరుగువాడు ఎవడు అని యేసు అడిగాను. కనికరము చూపిన వాడే అని ధర్మశాస్త్ర బోధకుడు సమాధానమిచ్చాను. యేసు అతనితో, నీవును వెళ్ళి అటులనే చేయుము అని పలికెను. ఇది క్రీస్తు ప్రభుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగును గాక. ప్రభు అయిన యేసు క్రీస్తులో సోదరి సోదరులారా, పరిశుద్ధమైనటువంటి సమయం ఆదివారము, అందులోనూ దేవుని బలిపీఠము చుట్టూ చేరి ఆయన బలిని యేసు క్రీస్తు ప్రభు మానవాళి కోసం చేసిన త్యాగాన్ని, మరణాన్ని మనం స్మరించుకుంటున్నాం. గొప్ప సమయం, మన పాపాలకు ప్రాయశ్చిత్తం జరిగే సమయం. ఈ బలి పూజలో పాల్గొని వాక్యం విని దివ్య సప్రసాదాన్ని స్వీకరిస్తే మన పాపాలకు ప్రాయశ్చిత్తం, మన దేహాలకు స్వస్థత, ఆత్మకు స్వస్థత కలిగే సమయం. మరి ఈ రోజున దేవుని మాట ఒక వ్యక్తి ప్రభువుని అడిగాడు, బోధకుడా, నేను రక్షణ పొందాలంటే ఏం చేయాలి అని అడిగాడు. నేను మోక్షం, భగవంతుని సన్నిధి చేరుకోవాలంటే ఏం చేయాలి నేను అని అడిగాడు. దానికి యేసు ప్రభు, నీ శాస్త్రం ఏం చెబుతుంది అని అడిగాడు. శాస్త్రం ఏమి చెబుతుందండి? ఇదిగో, నీ దేవుణ్ణి మనస్ఫూర్తిగా ఆరాధించు, నీ తోటి వారితో సఖ్యతగా ఉండు అని చెప్తుందని అని రాయబడి ఉంది ధర్మశాస్త్రంలో అని అతడు సమాధానం ఇచ్చాడు. సరే, ఆ విధంగానే చెయ్యి అన్నాడు. దేవుణ్ణి భక్తిగా ఆరాధించు, తోటి వారితో సఖ్యతగా మసలుకో అని చెప్పాడు. ఎవడు నా తోటివాడు అన్నాడు. మళ్ళా ఎవడు నా తోటివాడు? అప్పుడు యేసు ప్రభు ఒక సన్నివేశం చెప్పాడు అతనికి. ఒక సన్నివేశం చెప్పాడు. రక్షించబడాలంటే ఒక వ్యక్తి చేయాల్సినటువంటి విధానం ఒక కథలాగా చెప్పాడు. ఏమిటా సన్నివేశము? ఒకడు యెరూషలేము నుండి యెరికోకి ప్రయాణమైపోతూ ఉన్నాడు. మధ్యలో దొంగలు పడి అతన్ని గాయపరిచి దోచుకొని కొన ఊపిరితో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. సోదరి సోదరులారా, ఇదే మన బ్రతుకు. మన బ్రతుకు ఎలా ఉంటుందంటే కొన ఊపిరితో ఉన్నటువంటి ఆ వ్యక్తిలాగా ఉంటుంది. చాలామంది పరిస్థితి అలా ఉంటుంది. వాడు చనిపోయి ఉంటే ఏ సమస్య లేదు, అంతటితో అయిపోయిండేది. ప్రాణం పోయి ఉంటే అంతటితో అయిపోయింది. కానీ ప్రాణం పోలా, కొన ఊపిరితో ఉన్నాడు. కొన ఊపిరితో కొట్టుమెట్టాడుతున్నాడు. సావలేక బతకలేక కొట్టుమెట్టాడుతూ ఉన్నాడు. ఇది ప్రభు ఈ మాట కావాలనే చెప్పాడు. కొన ఊపిరితో ఉండెను. వాళ్ళు కూడా తెలివిగల వాళ్ళ దొంగలు, చంపలా వాడిని. కొన ఊపిరితో వదిలిపెట్టేశారు. చంపితే మళ్ళా నేరం కదా, మనస్సాక్షి ఒప్పుకోదు. అరే, అనవసరంగా ఒక వ్యక్తిని చంపేశానే అని మనసు, అంతరాత్మ రోధిస్తుంది. చంపలేదులే అనే కనీసం ఆ ధైర్యం. చూడండి, కొన ఊపిరితో వదిలిపెట్టి వెళ్ళిపోయారు. వ్యవస్థ, మానవ సమాజం ఆ రీతిగా ఉంటుంది.
ముఖ్యంగా ఈ సమయంలో, ఈ రోజుల్లో మానవ సమాజం ఎలా ఉందంటే, అవతల వ్యక్తిని మనం చంపం, అతడు కొన ఊపిరితో కొట్టుమిట్టాడేటట్టు చేస్తారు కొంతమంది. అలాంటి ఒక సమాజపు స్థితిని యేసు ప్రభువు బాగు చేసేవాడు. మంచి సమరయుడు అంటే సహాయం చేసేవాడు మాత్రం కాదు, బాగు చేసేవాడు. బాగు చేసేవాడు. బాగు చేసేవాడు. సావు బతుకులతో కొట్టుమిట్టాడుతున్నటువంటి వాడిని ఆ సమరయుడు వెళ్ళి ఆదుకొని బాగు చేశాడు. మానవతావాదం అంటే మనిషి ముఖ్యం, మనిషి ముఖ్యం అనే వాదం మనందరిలో ఉండాల. మానవతావాదం, మనిషి ముఖ్యం. వాడు ప్రాణాలతో కొట్టుమిట్టాడుతుంటే ఆ దారిలో ఒక ఇద్దరు పోయారు. చూడగానే ఒక యాజకుడు, ఒక లేవీయుడు పోయారు. చూసి తమకెందుకులే అనుకొని వెళ్ళిపోయారు. ఎందుకంటే ప్రమాదం కదా, వాడి జోలికి పోతే ఏం చేయాలి, మనం ఆసుపత్రికి తీసుకొని వెళ్ళాలా, డబ్బులు ఖర్చు పెట్టాలా, ఎంత అవుతుందో తెలియదు. ప్రాణం పోయిందనుకో దానికి బాధ్యత వహించాలి మనమే. ఎందుకంటే ఎవరు చంపారో తెలియదు, వాడిని ఎవరు కొట్టి దోచుకున్నారో తెలియదు, మన మీదకే వస్తుంది. ఎన్ని రకాల సమస్యలు ఉంటాయి. ఒక్కసారి వాడిని గనక మనం ఆసుపత్రికి తీసుకుని వెళ్దాం అని గనక పూనుకుంటే ఇన్ని రకాల సమస్యలు ఉంటాయి. అందుకే ఆ ఇద్దరు మాకెందుకులే ఇంత తెలుసుకొని వాళ్ళ దారిని వాళ్ళు వెళ్ళిపోయారు. మూడో వాడు వచ్చాడు, సమరయుడు. వీడేం చేశాడు, వాడిని చూసి జాలిపడి ఆగాడు. ఆగి వెళ్ళి తన దగ్గరున్నటువంటి తైలము ద్రాక్షారసం తీసి ముందు ఆడి గాయాలకి కట్లు కట్టాడు. కట్లు కట్టి తన వాహనం మీద ఎక్కించుకొని ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. ఆసుపత్రిలో చేర్పించాడు. తన దగ్గరున్న డబ్బులు ఇచ్చాడు. ఇంటికి వెళ్ళాడు. మరి కొంచెం డబ్బు తీసుకొని వచ్చాడు. డాక్టర్కి చెప్పి, అయ్యా ఇతను చూసుకో, ఇదిగో ఈ డబ్బు తీసుకొని చూడు, సరిపోకుంటే మళ్ళా తెస్తా, ఎక్కువ ఖర్చు అయితే నేను మరలా తీసుకొని వస్తాను, ఇతన్ని బాగు చెయ్యి అని చెప్పి వాడు వెళ్ళాడు. సోదరీ సోదరులారా, బాగు చేయటం, కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతున్నటువంటి వారిని బాగు చేయడం, రక్షణ పొందాలి అంటే మనం ఒకటి భక్తిభావం, మన దేవుణ్ణి ఆరాధించగలిగే గుణం, షరతులు లేకుండా బేషరతుగా. అందుకే పూర్ణ హృదయంతో మీరు నా చెంతకు వస్తే మీకు ఈ దీవెనలు ఇస్తానని మొదటి పట్టణంలో చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాండంలో యెహోవా తండ్రి పలికాడు వాళ్ళతో, ఇదిగో మీకు నేను ఇచ్చినటువంటి ఆజ్ఞలు, నన్ను ఆరాధించండి అని ఆజ్ఞను పాటిస్తే మీకు నా దీవెనలు. ప్రభువు దాన్ని ఏం చెప్పాడు, పూర్ణ శక్తితో, ఆత్మతో, మనసుతో, హృదయముతో. షరతులు లేవు, ఇంకా షరతులు ఉండవు. పని ఉంటే పనికి వెళ్ళిపోతాం, పని లేకుంటే గుడికి, అర్జెంటు పని ఉంటే గుడి మానుకొని వెళ్ళిపోతాం. షరతులతో కూడినటువంటి భక్తిభావం ఉంటుంది మనకు. కానీ పూర్ణ హృదయంతో దేవుణ్ణి ఆరాధించే వాడికి షరతులు ఉండవు. ఎట్టి పరిస్థితుల్లో దైవారాధన మానుకోడు. ఏ పని వచ్చినా దైవారాధన మానుకోడు. ఆదివారం గుడికి పోవాలి, అంతే, గుడికి పోతాడు.
షరతులు లేని భక్తిభావం. పూర్ణ హృదయంతో నీ దేవుణ్ణి రక్షించబడాలనుకుంటున్నావా, నీ దేవుణ్ణి ఆరాధించు. ఇక దీనికి మాకు ఉద్యోగం ఉంది, డ్యూటీ ఉంది, ఇవన్నీ రావు, లెక్కలోకి రావు. దేవుణ్ణి ఆరాధించాలి. అది ఆదివారం కావచ్చు, మనం ఇంకా ఆదివారం కుదరని రోజుల్లో ఉన్నాం మనం. కొంతమందికి డ్యూటీలు ఉంటాయి, ఆదివారం ఉంటుంది, ఏం చేయలేం. మరి ఏం చేయాలా? ఏదో ఒక రోజు, వారంలో ఒకరోజు మనం భగవంతుని సన్నిధికి చేరాలనేది ఆజ్ఞ మనకుంది. అది ఆదివారం. ఆదివారం కుదరకుంటే నీకు కుదిరిన రోజు, వారంలో ఒక్కరోజు తప్పక నీ దేవుని నువ్వు ఆరాధించాలి. దేవాలయానికి వెళ్ళాలి, మందిరంలో పూజలో పాల్గొనాలి, దివ్య సత్ప్రసాదం తినాలి, దేవుణ్ణి ఆరాధించాలి. షరతులు లేని భక్తి. వెతుక్కోవాలా దారిని. మనం నా దేవుని దగ్గరకు వెళ్ళి పూజలో పాల్గొని దివ్యసప్రసాదం తినేదానికి వెతుక్కోవాలి. మనం ఈరోజు కుదరలేదా, ఈ వారంలో ఏదో ఒకరోజు వెతుక్కోవాలి. రక్షణ పొందాలంటే మార్గం భక్తిభావం. ఆ భక్తిభావం ఉంటే రెండవది, నీ వలె నీ పొరుగు వారిని ప్రేమించు అన్నాడు ప్రభు. ఎవరి పొరుగువాడు అంటే, ఇదిగో ఈ కొట్టుమిట్టాడేవాడు, కొన ఊపిరితో కొట్టుమిట్టాడేవాడు మన పొరుగువాడు. అలాంటి వారిని మనం బాగు చేయాలి. సోదరి సోదరులారా, ఇది కష్టమైనటువంటి ఒక పని. దేవునిలో బలంగా నాటబడితే కానీ ఈ తరహా పనులకు మనం పూనుకోలేం. భగవంతుని మీద అపారమైన భక్తి ఉంటే కానీ, భగవంతుని మీద అపారమైన నమ్మకం ఉంటే కానీ ఇలాంటి సహాయకరమైన పనులకు మనం పూనుకోం. ఆ సమరయుడు ప్రాణాలతో కొట్టుకుంటున్నటువంటి వాడి దగ్గరకు వెళ్ళి వాడిని పరామర్శించి ఆసుపత్రిలో చేర్చి డబ్బు ఖర్చు పెట్టి మళ్ళా సరిపోకుంటే మళ్ళా తెచ్చిస్తానని చెప్పి ఎంత చేస్తున్నాడంటే అది అందరిలో ఉండదు ఆ తరహా గుణం. అపారమైనటువంటి భగవత్ భక్తి ఉంటే తప్ప అది రాదు, మానవతావాదు. సోదరి ఇది ప్రభు చెప్పేది. రక్షణ పొందాలంటే ఈ మానవతా దృక్పథం, మానవత్వం తప్పకుండా బాగు చేయడం. ఒక భిక్షగాడు వస్తాడండి మన దగ్గరికి. ఎంతోమంది వస్తుంటారు. ఏం చేస్తాం మనం? వేస్తాం. చిల్లర ఉంటే చిల్లర ఎంతో కొంత వేస్తాం. అంటే గుణం ఉంది, మనకు సహాయం చేయాలనే గుణం ఉంది. కానీ యేసు ప్రభువుల వారు ఇక్కడ చెప్పేది దాని గురించి కాదు. నీ దగ్గరకు ఒక భిక్షగాడు వస్తే తీసివేసావు, సహాయం చేశానులే అనుకుంటాం, మంచిదే. కానీ ప్రభువు చెప్పేది దాని గురించి కాదు. ప్రభువు చెప్పేది రిస్క్ తీసుకోవడం. ఆ భిక్షగాడు వచ్చినప్పుడు వాడిని తీసుకొని కూర్చోబెట్టి వాడితో మాట్లాడి, ఎందుకురా భిక్షం ఎత్తుకుంటున్నావు, నీకు పని చూపిస్తాను రా, లేదా బాగు చేయడం దాని గురించి మాట్లాడుతున్నాడు ప్రభు. దాని గురించి మాట్లాడుతున్నాడు. 10 రూపాయల్లో రూపాయి తీసి వాడికి వేస్తే అది కాదు, బాగు చేయడం, ఆ వ్యక్తిని బాగు చేయడం. ఇది రిస్క్, మనం తీసుకోం. మనకెందుకు? రూపాయి ఏమంటే వేస్తాం, కానీ మనం ఎందుకు రిస్క్ తీసుకుంటాం? కానీ ప్రభు దాని గురించే చెప్తున్నాం. మంచి సమరయుడంటే వాడు ఎవడైతే ఆపదలో, ఆటంకంలో, అవసరతలో ఉన్నాడో వారిని బాగు చేయడం. అలాంటి వ్యక్తులు మనకు అక్కడో ఎక్కడో తారసపడుతుంటారు. బాగు చేయడం. సోదరి సోదరులారా, నువ్వు నేను మంచి సమరయుడిగా పిలువబడాలి, రక్షణ పొందాలంటే
బాగు చేయాలి, బాగు చేయాలి, బాగుపరచాల. ఎవరిని? సమాజాన్ని. ఎవరిని? సమాజంలో బాగలేని స్థితిలో ఉండే మనిషిని బాగు చేయాలి. మనకు తోబీతు అని ఒకడు ఉన్నాడు. పాత నిబంధనలో తోబీతు అని ఒకడు ఉంటాడు. అతడు ఏం చేసేవాడు? ఇదివరకు కూడా చెప్పాను. అనాథ శవాలని భూస్థాపితం చేసేవాడు. వాడికేం పట్టింది? కానీ అటనుకోలా, నేను యెహోవా సృష్టి, దేవుని బిడ్డ, ఈ శవం దిక్కు లేకుండా పడకూడదు. ఇది తిరిగి మరలా అంతిమ రోజున ఈ దేహం తిరిగి జీవాన్ని పోసుకుంటుంది కాబట్టి గౌరవంగా భూస్థాపితం చేయాలా. వాళ్ళకి తెలియదా? వాళ్ళు చేయలేదా? నేను చేస్తా, నాకెందుకులే అనుకోలా. వీడు చేసేవాడు. రిస్క్ కాదు. మన ఇంట్లో చనిపోయిన వారిని మనం చేసుకుంటాం, అందరి ఇళ్ళలో చనిపోయిన వారిని మనం ఎందుకు చేస్తాం? అసలు రాణిస్తారా మనల్ని ఆ విధంగా చేస్తే? సోదరి సోదరులారా, తోబీతు చేసేవాడు. దిక్కులేని దేహ శవాలన్నింటినీ భూస్థాపితం చేసేవాడు తోబీతు. మంచి సమరయుడు. మంచి సమరయుడు. ఇక్కడ వీడు వాడికి కొన ఊపిరితో ఉన్నవాడికి ఏదో ప్రథమ చికిత్స చేసి వాడిని హాస్పిటల్లో చేర్చి ఇక వీడు చేస్తారులే నాకెందుకు అనుకొని వెళ్ళిపోలా. చేర్చాడు, వెళ్ళాడు, డబ్బులు తెచ్చి ఇచ్చాడు, సరిపోలేదు, మళ్ళా పోయి తెచ్చి ఇచ్చాడు. బాగా అయిందాక వాడిని బాగు చేశాడు. బాగు చేశాడు. మంచి సమరయుడు. రక్షణ పొందాలంటే షరతులు లేనటువంటి ఈ రెండు ఉండాల. భక్తిభావం, మానవతావాదం. సాటి మనిషి పట్ల మానవతా దృక్పథం, మానవత్వం. మానవత్వం. ఫలితం ఆశించకుండా, మళ్ళా ఇందులో ఇంకొక లింకు, మళ్ళా మెలిక. ఫలితం ఆశించకుండా వీడికి చేస్తే నాకు ఏదైనా సహాయం వస్తుంది, దేవుడు నాకు సహాయం చేస్తాడు, లేదా వీడు బాగైన తర్వాత నాకు ఏదో ఒక సమయంలో నాకు తిరిగి సహాయం చేస్తాడు అనే ఆలోచన లేకుండా బాగు చేయడం నిష్కామ కర్మ. మనం చేయగలమంటే మనం ఎవరమైనా చేయలేం. మనం చేయలేం. ప్రభు మనం చేయలేనివే చెప్తాడు ప్రభు. చేయలేం, అందరం చేయలేం. ఎవడో బహుకొద్ది మంది ఆ విధంగా చేయగలిగేవా? బహుకొద్ది మంది అలా చేయగలుగుతారు. ఒక మదర్ తెరీసాను ఉదాహరణగా తీసుకోవచ్చు. కుష్ఠరోగులను చూసింది, అనాథులను చూసింది, దిక్కులేని వారిని చూసింది, పట్టించుకునేవారు లేని వారిని చూసి ఆమె చలించిపోయి వాళ్ళందరినీ ఒక చోట చేర్చి వాళ్ళకి అన్నం పెట్టడం, గాయాలు చూడడం, బాగు చేసింది. ఆమె అందరూ ఆశ్రయం కల్పించింది. అంటే ఊరికే ఏదో ఒక పూట భోజనం పెట్టి ఫోటోలు తీసుకొని పోలా. ఒక పూట భోజనం పెట్టి చీరలు పంచి ఫోటోలు తీసుకొని పోలా. ఆమె బాగు చేసింది. జీవితాన్ని బాగు చేసింది. కొంతమందిని శరీరాలు బాగు చేసింది. శరీరం బాగు కాని వారికి జీవితం బాగా అయ్యేటట్టు చేసింది. మంచి సమరయుడు. మంచి సమరయుడు. కాబట్టి ఈ గుణం మనలో ఉండాలి. దేవుని రక్షణ పొందాలంటే ఈ గుణం మనలో ఉండాలి. ఈ గుణం మనలో ఉండాలి. ఇతరులని బాగు చేయడం. రిస్క్ తీసుకోవాలా, తప్పకుండా రిస్క్ ఉంటుంది. రిస్క్ లేకుండా మనం సహాయం చేయలేం. రిస్క్ లేకుండా సహాయం చేయలేం. మనం డబ్బులు ఖర్చు పెట్టాలా, మన టైం వెచ్చించాలా, అవసరమైతే మన ప్రాణాలు కూడా కోల్పోవాల్సి వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఎందుకు? ఇతరులకు సహాయం చేసే దానికోసం, కేవలం దానికోసం. ఎదుటి వారిని బాగు చేసే ఈ ప్రయత్నంలో ప్రాణాలు కూడా పోగొట్టుకోవాల్సి వస్తుంది. కానీ రక్షణ పొందాలంటే ప్రభువు చెప్పినటువంటి ఈ రెండు మాటలు, భగవంతుణ్ణి ఆరాధించు, నీ తోటివాడిని ప్రేమించు అనే మాటలు.
కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ ఆదివారం రోజు మనకు ప్రభువు చెప్పే మాట, ఇదిగో రక్షణ నిత్య జీవాన్ని పొందాలంటే ఏం చేయాలి? నేను నీ దేవుణ్ణి ఆరాధించు, షరతులు లేకుండా. నాకు ఈ కష్టం వచ్చింది, నేను దేవుణ్ణి నేను నిరంతరము ఆయన్ని నమ్ముకున్నాను, కానీ నాకే ఈ కష్టం వచ్చింది, ఇక నేను ఇంకా నా దేవుడు నా కష్టంలో నాకు తోడులేడు, నేను రాను, ఆరాధించను, గుడికి రాను, ఈ దేవుడు నాకెందుకు అనుకునే వాళ్ళు ఎంతమందో. షరతులు లేకుండా దేవుణ్ణి ఆరాధించగలగడం, షరతులు లేకుండా భగవంతుణ్ణి ఆరాధించడం, భగవంతుని సేవ చేయడం. షరతులు లేవు. దేవా, నువ్వు నాకు సహాయం చేసినా చేయకపోయినా, నువ్వు నన్ను దీవించినా దీవించకపోయినా, నీవు నాకు తోడున్నా లేకపోయినా నీ సేవ నేను చేస్తా, నిన్ను ఆరాధిస్తా. షరతులు లేనటువంటి ఆరాధన, భక్తిభావం. పౌలుడు అంటాడు, యేసుక్రీస్తు నుండి నన్ను ఎవడు వేరు చేయగలడు? ఒక యుద్ధమా, ఒక కరువా, ఒక అంటురోగమా, ఒక కష్టమా? నన్ను ఏది వేరు చేయలేదు. నాకు ఏది వచ్చినా నేను ఆయన్నే అతుక్కొని ఉంటా. షరతులు లేని భక్తి. రక్షించబడాలని, దేవుని భగవంతుని సన్నిధి చేరుకోవాలని షరతులు లేని భక్తి, షరతులు లేని మానవత్వం ఏదైతే ఆ సమరయుడు చేశాడో. ఇది సోదరి సోదరులారా, వినేదానికి ప్రభువు చెప్పిన ఆ మాట మనం చేయాలంటే మన వల్ల కాదు, మన వల్ల కాదు, మన వల్ల కాదు. ఇంకో మదర్ తెరీసా పుట్టాలా, ఇంకో మదర్ తెరీసా పుట్టాల్సిందే. మన తీరు ఎలా ఉంటుందంటే, ఒక సాయం చేసి ఒక ఫోటో తీసుకుంటాం, ఒక చీర పంచి ఒక ఫోటో తీసుకుంటాం. తెలియకుండా చేస్తాం మనం, తెలియకుండా, ఎవ్వరికి తెలియకుండా చీరలు పంచుతాం మనం, అన్నాలు పెడతాం మనం, సహాయం చేస్తామా? చెయ్యం. మనం చేస్తే రికార్డు ఉండాలా. ఇది దేవుని తీరుకి చాలా దూరం మన తీరు. కాబట్టి ఆ తీరుతో మనం గనక, ప్రభువా నేను రక్షించబడాలంటే ఏం చేయాలయ్యా అంటే, ప్రభు ఇదే చెప్తాడు, వెళ్ళి అటులనే చేయము, మంచి సమరయుడు వలె చెయ్యి, వెచ్చించు, నీ డబ్బును ఖర్చు పెట్టు, ముక్కు ముఖం తెలియని వ్యక్తి కోసం నీ డబ్బు ఖర్చు పెట్టు, నీ సమయం ఖర్చు పెట్టు, అవసరమైతే నీ జీవితం ఖర్చు పెట్టు. మనం ఎక్కడ చేస్తాం? చేయగలిగితే రక్షణ, భగవంతునితో ఐక్యత. ఉన్నారు, ఆ విధంగా చేసినటువంటి గొప్ప మహానుభావులు ఉన్నారు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రోజున క్రైస్తవుడిగా నీవు నేను రక్షించబడాలంటే బేషరతుగా మన దేవుణ్ణి మనం ఆరాధించాలి. అదే బేషరతుగా తోటి వారితో సఖ్యతగా ఉండాలి. మన మతం కాకపోవచ్చు, మన కులం కాకపోవచ్చు, గోత్రం కాకపోవచ్చు, నా సహోదరుడు అనే భావన. మన సంఘం కాకపోవచ్చు, నా సహోదరుడు అనే భావన. అలాంటి మనస్తత్వము మనల్ని దేవుని సన్నిధికి చేర్చుతుంది అని ఈ వాక్యంలో ప్రభు సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి మనందరిలో ఈ రెండు విషయాలు, భక్తిభావం, మానవత్వం, ఇవి రెండింటినీ ప్రసాదించాలని ఆ దేవాతి దేవుని వేడుకుందాం. ఆమేన్. నూట 82 పాట నంబరు. పల్లెర మందలి మాకాంక చేకొనుమో జనక వినయ నివేదనపై మీ కృప నలుకు పితా. పల్లెర మందలి మాకాంక కన్నీరే నీరు తగని ద్రాక్షారస మునమా
కన్నీరే నీరు తగని ద్రాక్ష రసమునమా హృదయములో బారే సంతోషము కలదయ్యా పల్లెర మందలి మాకాంక చేకొనుమో జనక వినయ నివేదనపై మీ కృప నలుకు పితా పల్లెర మందలి మాకాంక. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరునికి అంగీకారమగునటులా ప్రార్థింపుడు. ప్రభువా, వారి నామస్తుతి మహిమల కొరకును మన యొక్కయు వారి సత్య తిరుసభ యొక్కయు ప్రయోజనముల కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరింతురుగాక. ఓ ప్రభువా, నీకు మొరపెట్టుకొనుచు సమర్పించుచున్న ఇన్ని శ్రీసభ అర్పణములను దయతో వీక్షింపుము. ఈ అర్పణములను ఆహారముగా భుజించు నీ విశ్వాసులకు పవిత్రతలో మరింత వృద్ధిని దయచేయుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక. మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. వారికి కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞతా వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ వాక్కువైన క్రీస్తు ద్వారా సమస్తమును సృష్టించితివి. మమ్ము విమోచించుటకై నీవు పంపిన రక్షకుడు ఆయనే. ఆయన పవిత్రాత్మ వలన శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తమును నెరవేర్చుచు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుచు ఆయన తన హస్తములను చాచి శిలువపై శ్రమలు అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను త్రెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దేవదూతలతోనూ పునీతులతోనూ కలిసి ఏక స్వరముతో నీ మహిమను ప్రకటించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పరిశుద్ధులు పరిశుద్ధులు పరిశుద్ధులు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్న. ప్రభునామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసాన్న. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. ఆయన శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞత వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకుని భుజింపుడు. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలినవారా, ఓ నా సర్వేశ్వరా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా, మీకే ఆరాధనా,
మీకే ఆరాధనా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరల వచ్చు వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునొసగు ఈ అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులనిగా చేసినందుకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగా మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీసభను జ్ఞాపకముంచుకునము. మా లియో జగద్గురువును, మా ప్రకాశం అంతోనిదాస్ పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుము. ఉత్థానమగుదము అను నమ్మికతో చనిపోయిన మా సహోదరులను, నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకునము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్యతల్లియగు మరియమాతతోనూ, ఆమె భర్త అయిన పరిశుద్ధ యోసేపుతోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగము దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడకు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదుము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పిత అయిన సర్వేశ్వర, పవిత్రాత్మతో ఏకమై ఉండు మీకు యుగయుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు, మన ప్రభువైన యేసుక్రీస్తు నేర్పిన ప్రార్థనను భక్తితో ప్రార్థించుదము. పరలోకమందున్న మా తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికివ్వండి. మా యొద్ద అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధన యందు ప్రవేశించనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును, మా రక్షకుడైన యేసుక్రీస్తు రాకడను నిరీక్షించుచుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని నీ అపోస్తులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపాలు లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతో ఉండునుగాక. ఈ ఆత్మతో ఉండునుగాక. ఒకరికొకరము సమాధానమును తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించడి ప్రభువా, మాకు దయచూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోకము యొక్క పాపములను పరిహరించుటి యేసు క్రీస్తువా, మాకు శాంతి సమాధానము దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములు పరిహరించు యేసుక్రీస్తు ప్రభు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడును కాను. మీరు ఒక మాట పలికిన నేను ఆరోగ్యం పొందుదును. నా శరీరము నిజమైన ఆహారము,
నా రుధిరము నిజమైన పానము, నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, జీవాహారము నేనే, మధురాహారము నేనే, జీవాహారము నేనే, మధురాహారము నేనే, మన్నా భోజను నేనే, మహిమ తేజము నేనే, మన్నా భోజను నేనే, మహిమ తేజము నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము, తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, తండ్రి రూపము నేనే, దైవ కుమారుడు నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే, ఆత్మస్వరూపము నేనే, త్రియేక దేవుడు నేనే, కలకాదులే నిజమేనులే, కలకాదులే నిజమేనులే, విశ్వసించిలో కొనుమా, విశ్వసించిలో కొనుమా. నా శరీరము నిజమైన ఆహారము, నా రుధిరము నిజమైన పానము. ప్రార్థించుదము. ఓ ప్రభువా, నీవు ఏర్పాటు చేసిన ఈ పరమ వరములను సేవించి ప్రార్థించుచున్నాము. ఈ పరమ రహస్యములో పాల్గొనిన మా అందరిలో దీని రక్షణదాయక ప్రభావము అధికమగునుగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మేము దీవించి కాపాడునుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళిరమ్ము. సర్వేశ్వరునికి వందనములు. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవే యేసయ్యా. జాలి లేనిది ఈ మాయలోకము, కలత చెందెను నా దీన హృదయము. జాలి లేనిది ఈ మాయలోకము,
కలత చెందెను నా దీన హృదయము. నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నన్ను కాపాడుటకు నా దరి నిలచితివా, హస్తము చాపితివా, నన్ను బలపరచితివా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాలో ఉండరు. నన్ను ప్రేమించేవారు ఎందరు ఉన్నను, అంతము వరకు నాలో ఉండరు. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవేసయ్యా. నాలో ఉన్నవాడా, నాతో ఉన్నవాడా, నా ప్రాణము నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నా ప్రాణమా, నా ధ్యానమా, నా ఊపిరి నీవేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. నీవు లేకుండా నేనుండలేను, నాకున్నవన్నీ నీవే యేసయ్యా. యేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండి స్వామి. యేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండి స్వామి. యేసునాథుని యొక్క మిక్కిలి పవిత్రమైన దివ్య హృదయమా, మా మీద దయగానుండి స్వామి. పరిశుద్ధ మరియమ్మ గారా, మా కొరకు వేడుకునండి. పరిశుద్ధ యోసేపు గారా, మా కొరకు వేడుకునండి. అపోస్తలులారా, మా కొరకు వేడుకునండి. సకల పునీతులారా, మా కొరకు వేడుకునండి. కావలి సన్మనస్కులారా, మమ్ము కాచి కాపాడండి. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. అందరికీ వందనాలు. మీకు కూడా ఫాదర్.